మాఘపురాణం 21వ అధ్యాయము. శివరాత్రి మహత్యము. మహాశివరాత్రి మహేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఇది కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును. అనుగా బహుళ అమావాస్య ముందు రోజున వచ్చు చతుర్దశినే మహాశివరాత్రి అంటారు. ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దగుటచే ముల్లోకాలలోని సమస్త ప్రాణులు శివుణ్ణి ఆరాధిస్తాయి. మహాశివరాత్రి నాడు శివుణ్ణి ఆరాధిస్తే సర్వ పాపములు నశించుతాయి. అయితే శివరాత్రి అనేది ప్రతి మాసములోనూ వస్తుంది. కానీ మాఘమాసమందు బహుళ అమావాస్యకు ముందు రోజైన చతుర్దశినే మహాశివరాత్రి అంటారు. మహాశివరాత్రి నాడు భక్తులందరూ నదిలో కానీ కాలువయందు కానీ లేదా ఏ నీటి తావు ఎందైనను శుచిగా స్నానం చేయాలి. పిమ్మట శివుణ్ణి పూజించాలి. మహాశివరాత్రి నాడు మహేశ్వరుని బిల్వపత్రములతో పూజించాలి. శివలింగానికి క్షీరాభిషేకము మున్నగు విశేష పూజలు చేయాలి. అష్టోత్తర శతనామావళితో పాటు షోడశోపచార పూజ గావించాలి. ధూప దీప నైవేద్యాలతో పూజించిన పిమ్మట శివప్రసాదమును ఆరగించాలి. భక్తి శ్రద్ధలతో ఈ మహాశివరాత్రి పూజ చేసినచో సమస్త పాపములు హరించుకుపోవుటయే కాక అంత్యముందు మోక్షం సిద్ధించి కైవల్య ప్రాప్తి పొందగలరు. శివరాత్రి జాగరణ చేసి అనంతరం మరునాడు అంటే అమావాస్య నాడు కూడా స్నానం చేసినచో నట్టి వారు మోక్షప్రదం పొందగలరు. సర్వ పాపములు హరింపుకుపోవును. శివుని పూజించుటకు మహాశివరాత్రి కంటే మించిన పర్వదినము మరొకటి లేదు. శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు శివాలయాలలో శివార్చనలు, బిల్వార్చనలు, రుద్రాభిషేకములు మున్నగు విశేష పూజలు సల్పినచో ఆ పరమేశ్వరునికి ప్రియులై కైలాస వాసమును పొందగలరు. ఈ శివరాత్రి వ్రతమును ప్రతివారు స్త్రీ పురుష భేదము లేకుండా, జాతి మత కుల వివక్షతలు లేకుండా సర్వులు ఆచరించవచ్చు. మహాశివరాత్రి నాడు జాగరణ చేసి శివుని సంకీర్తనలు, భజనలు, శివపురాణ శ్రవణములు చేసినచో కలుగు పుణ్యఫలం ఇంతింత అని చెప్పుటకు వీలు లేదు. విశేష పుణ్యఫల ప్రాప్తి సిద్ధించును. దీనికి నిదర్శనమే బోయవాని చరిత్ర. పూర్వము శబరీ నది తీరమందలి కులీనుడనే బోయవాడు తన భార్యాబిడ్డలతో నివసించుచుండేవాడు. అతడు నిత్యం అడవికి పోయి పశుపక్షాదులను, మృగములను వేటాడి చంపి వాటి మాంసముతో తన భార్యాబిడ్డలను పోషించుకునేవాడు. అతనికి నిత్యము జీవితం ఒక గడ్డు సమస్యగా ఉండేది. దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్నట్లు అడవిలో వేటాడిన ఆహారాన్ని ఇంటికి తీసుకువచ్చి వండించుకొని తినేవాడు. అయితే అమాయకులను దేవుడు ఆదుకున్నట్లు అతడు వేటలో కడు నేర్పరి. అతనికి నిత్యం వేట తప్ప మరొక ఆలోచన ఉండేది కాదు. క్రూర మృగాలను సైతం కడు నేర్పుతో వేటాడి చంపి వీటి మాంసంతో జీవనం గడుపుకుంటూ ఉండేవాడు. అతడు కనిపిస్తే చాలు క్రూర సాధు జంతువులన్నీ పారిపోయేవి. అందుచే అడవిలో స్వేచ్ఛగా తన విల్లంబులతో సంచరించేవాడు. ఒకనాడు బోయవాడు యథాప్రకారం అడవికి వేటకై వెళ్ళగా ఒక జంతువును అతని కంటపడలేదు. సాయంత్రం కావస్తున్నది. రిక్త హస్తాలతో ఇంటికి వెళ్ళే భార్యాబిడ్డ ఎక్కడ పస్తుండవలసి వస్తుందోనని ఎలాగైనా ఏదో ఒక జంతువును వేటాడి ఇంటికి తీసుకువెళ్లాలనే నిర్ణయించుకొని వేటను తీవ్రతరం చేశాడు. అయినా అతని కృషి ఫలించలేదు. ఆకలి దప్పులు అధికమవసాగాయి. భార్యాబిడ్డ ఆలోచన అతని మనసును కృంగదీస్తోంది. పట్టుదల ఎక్కువ అయింది. ఎంతసేపైనా సరే వేటాడి ఏదో ఒక మృగమును చంపి ఇంటికి తీసుకొని పోవాలనే నిశ్చయముతో అక్కడే ఉన్న ఒక మారేడు చెట్టునికి జంతువుల కోసం నిరీక్షించసాగాడు. ఎంతసేపటికి ఫలితం దక్కలేదు. ప్రొద్దు కూకింది. అర్ధరాత్రి అయింది. అయినా పట్టుదల వీడలేదు. తెల్లవారుజామున చలి మంచు అధికం అవసాగింది. కొమ్మలను దగ్గరకు లాక్కొని ఆకులు చాటున తన శరీరాన్ని కప్పుకున్నాడు. అలా కప్పుకున్న చుండగా ఆ చెట్టు ఆకులు రాలి చెట్టు కిందున్న శివలింగంపై పడసాగాయి. ఆనాడు మహాశివరాత్రి. ఆ రోజంతా ఏమీ తినక రాత్రంతా నిద్రించక ఉన్నాడేమో. మారేడు పత్రములు శివలింగముపై పడటంతో మారేడు దళములతో శివలింగార్చన చేసిన ఫలితం, ఏమీ తినక మేల్కొని ఉండటంతో మహాశివరాత్రి ఉపవాసము జాగరణ ఫలితాలు అతనికి తెలియకుండానే దక్కాయి. మహాశివరాత్రి ఫలితము బోయవానికి పూర్తిగా దక్కింది. బిల్వపత్రాములు పూజ చేసిన శివునికి శ్రేష్టమైనది.
ఆ ఫలితమును కూడా దక్కించుకున్నాడు. ప్రతి జీవికి వృద్ధాప్య మరణాలు, జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. జీవుడు పూర్వజన్మలో తాను చేసుకున్న పాపపుణ్యములను అనుసరించి తదుపరి జీవితం ఉంటుంది. దీనికి భగవంతుని దృష్టిలో అందరూ సమానులే. భగవంతునికి చిన్న పెద్ద అని కానీ, ధనిక బీదలని కానీ ఏ విధమైన తారతమ్యములు లేవు. జీవుల కర్మానుసారం అనుభవించవలసిందే. అట్లే బోయవానికి కూడా తాను చేసుకున్న పూర్వజన్మ సుకృతం వలన మహాశివరాత్రి ఉపవాస జాగరణ ఫలితాలు దక్కాయి. అప్పటి వరకు అతడు చేసిన పాపములన్నీ హరించుకుపోయాయి. మిక్కిలి పుణ్యాత్ముడయ్యాడు. కడపటి దినముల కాతనికి వృద్ధాప్యం వచ్చి సహజ మరణం పొందాడు. మరణించిన వారి ప్రాణాలు తీసుకొని పోవటానికి ముందు వచ్చేది సహజముగా యమదూతలే కదా. యథాప్రకారం బోయవాని ప్రాణములు కొనిపోవటానికి యమదూతలు వచ్చి అతని ప్రాణాలు తీసుకొని పోవచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమదూతల నుండి బోయవాని ప్రాణములను లాక్కొని తీసుకొని పోయారు. యమదూతలు ఈ విషయాన్ని యమధర్మరాజుకు చెప్పారు. యముడు తనలో తను తర్కించుకొని శివునితో మాట్లాడురామని శివదర్శనార్థమై కైలాసమునకు పోయాడు. శివునికి నమస్కరించాడు. భూతగణ సేవితుడగు పరమేశ్వరుడు యముని చూచి దీర్ఘాయుష్మాన్ భవ అంటూ దీవించి, ఏం యమధర్మరాజా, కుశలమేనా? నీ రాకలోని అంతర్యమేమిటి అని ప్రశ్నించాడు. పరమేశ్వర, ఏమని చెప్పను స్వామి, మేమొక జీవుని పూర్వోత్తరములను పాపపుణ్యములను పరిశీలించి అతడు పుణ్యాత్ముడా పాపాత్ముడా అని నిర్ధారణ చేసుకొని తర్వాతనే పాపుల ప్రాణములను తీసుకొని పోయి శిక్షిస్తాం. అట్లే ఇంతకు ముందు మీ దూతలొక బోయవాని ప్రాణములను మా భటుల నుండి లాక్కొని తీసుకువచ్చారు. విష్ణు శివదూతలను మా యమభటులేం చేయగలరు? మీ వద్ద తెచ్చిన బోయవాని మహాపాపి, నిత్యము జీవహింసతోనే కాలం వెళ్ళబుచ్చాడు. దయాదాక్షిణ్యాలు లేని క్రూరుడు, ఏనాడు దైవచింతన చేసి ఎరగడు. భక్తితో భగవంతుని ఆరాధించుట తెలియదు. అలాంటి పాపాత్ముడు ఒకనాడు మహాశివరాత్రి పర్వదినాన యాదృచ్ఛికముగా తిండి తినక రాత్రంతా మేల్కొని ఉన్నాడు. ఇదంతా అతడు తన స్వార్థ చింతనతోనే చేసినదే గాని భగవంతునిపై భక్తియుండి కాదు. వేటాడుటకు జంతువులు దొరకక తిండి తినలేదు. చిత్తశుద్ధితో మారేడు దళములతో శివలింగాన్ని పూజించలేదు. కానీ అతడు కూర్చున్న చెట్టు యాదృచ్ఛికము. ఆ చెట్టు కిందనే ఉన్న శివలింగముపై మారేడు దళములు పడటం యాదృచ్ఛికము. చిత్తశుద్ధితో శివుని పూజించలేదు. అంతా యాదృచ్ఛికమే. అట్టి కఠినాత్ముడు, క్రూరుడు, మహాపాపి అయిన బోయవాడు కైలాస ప్రాప్తి ఎట్లు పొందును? అంత మాత్రానికే అతనికి పుణ్యఫలం ఎట్లు అబ్బును? ఈ ధర్మ సందేహమును తీర్చుకొనుటానికే మీ వద్దకు వచ్చాను అన్నాడు యముడు. అంతటా చిద్విలాసమూర్తియగు సాంబశివుడు చిరునవ్వు నవ్వి, ఓ యమధర్మరాజా, ఇదొక ధర్మ సూక్ష్మము. అగ్నిని తెలిసి ముట్టినా తెలియక ముట్టుకున్నా అంటుకొని బాధించక మానదు కదా. అట్లే పాపపుణ్యములు తెలియక చేసినా తెలిసి చేసినా అంటక మానవు. కావున నాకు అత్యంత ప్రీతికరమైన శివరాత్రి నాడు ఆ బోయవాని కారణము వలన కదా బిల్వపత్రములతో అర్చన జరిగింది. బోయవాని చిత్తం ఎట్లున్నను ఉపవాసము జాగరణ చేయుట జరిగింది. మహాశివరాత్రి నాడు ఎవరెట్లు శివలింగార్చన చేసినా పుణ్యం దక్కాలనే నియమం వలన ఆ బోయవాడు కూడా సర్వపాప విముక్తుడై కైలాస ప్రాప్తికి అర్హుడయ్యాడు. కావున బోయవాని మహాశివరాత్రి ప్రతిఫలం దక్కింది. అందుకే అతడు శివ సాయుధ్యాన్ని పొందగలుగుతున్నాడని వివరించాడు పరమేశ్వరుడు. యముడు ధర్మ సూక్ష్మతను గ్రహించాడు. బోయవాడు శివ సాయుధ్యము పొందుట న్యాయమని భావించి పరమేశ్వరుని వద్ద సెలవు తీసుకొని తన నివాసానికేగాడు. మాఘపురాణం 21వ అధ్యాయం సమాప్తం.